వెల్ హలో గైస్, దిస్ ఇస్ సానాథ్ అండ్ యూర్ వాచింగ్ వాట్ వెంట్ రాంగ్. ఈ రోజు వీడియో టైటిల్ లో చెప్పినట్టే వాట్ వెంట్ రాంగ్ విత్ కింగ్డమ్ మూవీ. ఈ మూవీలోకి డెలివ్ అయ్యే ముందు ఈ ఛానల్లో ఇది మొదటి వీడియో కాబట్టి 2-3 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. ఇదంతా మీకు వినాలని లేదు, డైరెక్ట్ గా మూవీ గురించే వినాలి అంటారా? ఈ ఫస్ట్ 2-3 మినిట్స్ స్కిప్ చేసి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోండి. నౌ తైవ్యూ అనే ఛానల్ ఉండగా మళ్ళీ వాట్ వెంట్ రాంగ్ ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. రీసెంట్ గానే తైవ్యూ 1 మిలియన్ రీచ్ అయింది అండ్ it's first of its kind. Thank you very much. So వాట్ వెంట్ రాంగ్ అని సపరేట్ ఛానల్ ఉంది. మేము తైవ్యూలో చాలా రకాల వీడియోస్ చేస్తాము. రివ్యూస్ తో పాటు వి డూ లిస్టికల్స్, వి డూ బ్రేక్ డౌన్, వి డూ వీడియోస్ ఆన్ అప్కమింగ్ ఫిలిమ్స్, 5 reasons why అని చాలా చేస్తాం. సో ఈ మధ్య ఏమవుతుందంటే ఇలా రకరకాల వీడియోలు చేసేసరికి అక్కడ ఒక క్లటర్ ఫామ్ అయింది అనమాట. సో వీ వాంట్ టు బ్రేక్ డౌన్ ఎవ్రీథింగ్. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఈ వాట్ వెంట్ రాంగ్ అనే సెగ్మెంట్ ని సపరేట్ ఛానల్ కింద మీ ముందుకు తీసుకొస్తున్నాము. నౌ వాట్ వెంట్ రాంగ్ అంటే ఏంటి, అసలు వీడియోలో ఏముంటుందో? టు బి ఆనెస్ట్, తైవ్యూకి మీలో చాలా మందికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే, ఓ సినిమా బాగోపోతే నువ్వు ఎందుకు పోయా బాగాలేదని చెప్పు, డైరెక్ట్ గా కరాఖండిగా చెప్పొచ్చు కదా, పోనీ బాగుంటే బాగుందని చెప్పినా మళ్ళీ ఫ్లాస్ ఎందుకు చెప్తాను మీలో చాలా మంది మమ్మల్ని అడుగుతారు. ఫస్ట్లీ ఈ విషయం నేను ఎప్పటి నుంచి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ హియర్ ఇట్ గోస్. తైవ్యూ నుండి మీరు ఏ సినిమా గురించి ఒక ర్యాంట్ అనేది ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే సినిమా తీయడం అనేది చాలా పెద్ద విషయంగా భావిస్తాను నేను. అలాంటిది ఒక సినిమా తీసి ప్రేక్షకుల ముందు తీసుకురావడము, థియేటర్స్ లో ప్లే చేయడం అనేది ఐ హెల్డ్ ఇట్ అట్ ఎ వెరీ హై రికార్డ్. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఏ సినిమా మీద ర్యాంట్ అనేది మాత్రం చేయము. నౌ ఒక సినిమా బాగాలేకపోయినా ఎందుకు బాగాలేదని చెప్పావు, మళ్ళీ వాటిలో కూడా పాజిటివ్స్ ఎందుకు చెప్తావు అని మీరు అంటారు. నా బిలీఫ్ ఏంటంటే, ఓకే ఒక సినిమా మాకు నచ్చకపోయినా అది బ్యాడ్ ఫిల్మ్ అంటే కంప్లీట్లీ బ్యాడ్ ఫిల్మ్ అయిపోతుంది. ఈవెన్ బ్యాడ్ ఫిల్మ్స్ లో కూడా దెర్ ఆర్ లైక్ ఫ్యూ మూమెంట్స్ విచ్ క్యాప్చర్స్ యువర్ అటెన్షన్. మీరు ఎంజాయ్ చేయొచ్చు ఆ మూమెంట్స్. మేము ఇఫ్ ఎట్ ఆల్ నచ్చలేదని మీరు చెప్పి మీరు సినిమా చూడకుండా ఇలాంటి కనుక చెప్తే అవి మీరు బాగా రెసిప్రోకేట్ అయితే మేబీ మాకంటే మీరు ఆ మూవీస్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో చెప్తాం అనమాట. సో వాట్ వెంట్ రాంగ్ లో ఏముంటుంది? ఫస్ట్లీ ఏంటంటే, ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత టీం అందరం కలిసి మేము డిస్కస్ చేస్తాం. బాగున్న సినిమాలో అయితే ఇవి నచ్చినాయి అని, ఇది అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తాం. అలానే కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఉంటాయి చూసారా, వాటిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో రీజన్స్ ఉంటాయి అనమాట. ఏంటి, ఇది ఇలా ఉంటే బాగుండేదనో, లేకపోతే ఇలా చేసి ఉండాల్సింది కదా, ఎందుకు ఇది ఇలా సెట్ చేశారు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు ఇలా మాలో మా డిస్కషన్స్ ఉండేసరికి ఆ గంటన్నర డిస్కషన్ 2-3 గంటలు అవుతుంది. ఆ 2-3 గంటల డిస్కషన్ ఏదైతే ఉంటుందో మేము భలే ఎంజాయ్ చేస్తాం. సో ఐ థాట్, మేము ఆల్రెడీ సెగ్మెంట్ కొత్తదేం కాదు, మేము ఆల్రెడీ తైవ్యూలో చేసాం, బట్ ఐ థాట్ ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కదా, ఎలాగో మనకి కొన్ని మంచి మంచి పాయింట్స్, మంచి మెటీరియల్ దొరుకుతుంది కదా, వై నాట్ వి షేర్ ఇట్ విత్ యూ గైస్. మీకు షేర్ చేస్తాము, మీకు కరెక్ట్ అనిపించి మీరు మాతో అగ్రీ చేస్తే ఓకే, లేదంటే లేదు భయ్యా ఈ పాయింట్ ఇలా కాదు ఇలా అనుకున్నారు అని చెప్పేసి మీరు మాకు చెప్పొచ్చు కమెంట్ సెక్షన్ లో. సో అగైన్ ఇదేదో మాకే అన్ని తెలుసు, ఇలా చేస్తేనే సినిమా హిట్ అవుద్ది అనే ఉద్దేశంతో చేసే వీడియోస్ కానే కాదు. ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ఓకే. ప్రతి సినిమా చూసిన తర్వాత ఏది వర్క్ అవుతుంది ఏది లేదు అని తెలుసున్నారంటే, మాకు రైటింగ్ పరంగా కానీ, ఒక సినిమాని ఎలా చూడాలి, ఒక సినిమాని ఎలా చేయాలి అనే విధానంలో కానీ, లేకపోతే ఆడియన్స్ ఇప్పుడు ఏ రకమైన కంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది అర్థం చేసుకోవడంలో కానీ ఇది మాకు ఒక ఎక్సర్సైజ్ లాంటి. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. అండ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే కాకుండా, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ వీడియోస్ కూడా ఒక సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ డేనే వాట్ వెంట్ రాంగ్ అనేది చేయకుండా, ఎందుకంటే ద థింగ్ సినిమా మీద ర్యాంట్ వేయడం కానీ నెగిటివ్ గా మాట్లాడటం కానీ చాలా ఈజీ. ఎందుకంటే రిలీజ్ అయ్యే 200 సినిమాల్లో 180 సినిమాలు బాగోట్లేదు, అది ప్రేక్షకులు ఆదరణ పొందట్లేదు. సో అప్పటికప్పుడే ఏదో ఒకటి చేసేయచ్చు, బట్ వీ వాంట్ టు గివ్ ద ఫిల్మ్ ఏ ఛాన్స్. సో దట్ ఈస్ ద రీజన్. సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 వారాలకో, లేకపోతే సినిమా తర్వాత ఎప్పుడైనా ఓటీటీలో వస్తేనో అప్పుడు ఈ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అలా వాటిల్లోనే ఫస్ట్ మేము ఎంచుకున్న మూవీ కింగ్డమ్. సో వాట్ వెంట్ రాంగ్ విత్ కింగ్డమ్? కింగ్డమ్ మూవీ బాగాలేదా అంటే లేదు, సినిమాలో వర్తీ కంటెంట్ చాలా ఉంది. అలానే సినిమా మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే పర్సనల్లీ నాకైతే రీచ్ కాలేదు, కొంచెం డిసప్పాయింట్ కూడా చేసింది బికాస్ ఆఫ్ ద టాలెంట్ ఇన్వాల్వ్. అంటే మనకి కింగ్డమ్ మీద ఒక రకమైన ధీమా ఉండే సినిమా రిలీజ్ ముందు, షూర్ షాట్ హిట్ ఇది గౌతమ్ తిన్ననూరి ఫిలిం అని చెప్పి. ఎందుకంటే గౌతమ్ ప్రీవియస్ వర్క్స్ మల్లిరావ కానివ్వండి, జెర్సీ కానివ్వండి, అవి చూస్తే మనకి ఒక రకమైన నమ్మకం వస్తుంది ఒక ఫిల్మ్ మేకర్ మీద. జెర్సీ సినిమా మోర్ దాన్ ద రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ లైక్ హౌ గౌతమ్ డైరెక్టెడ్ దట్ ఫిల్మ్. ఎందుకంటే ఇప్పుడు జెర్సీలో కూడా సినిమా అద్భుతంగా ఉంటుంది, కానీ నన్ను ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ క్వశ్చన్ లింగర్ చేస్తూ ఉంటది. అంటే అరే నాని అని తన వైఫ్, అదే శ్రద్ధ శ్రీనాథ్ క్యారెక్టర్, వాళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు కదా, అసలు మాట్లాడుకుంటే అసలు సగం ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో ఈ డెసిషన్స్ అన్నప్పుడు ఇప్పుడు సరే మీరే తీసుకోండి, ఇప్పుడు మీరు ఒక ట్రై చేస్తే మీరు చచ్చిపోతారు, మీ కొడుకు లైఫ్ లో మీరు ఉండరు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. లేదు ట్రై చేయకుండా కొంచెం పద్ధతి మార్చుకుని కొడుకుని దగ్గరుండి పెంచుకోవచ్చు
తనని తీర్చిదిద్దుతానో ఆర్ వాట్ ఎవర్. ఈ రెండిట్లో మీరే ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఐ వాంట్ టు ఆస్క్ యూ. బట్ యా, కమింగ్ బ్యాక్ టు దిస్, బట్ ఏంటి, డైరెక్టర్ గొప్పతనం అలానే ఉంటది. మనకి ఈ ఫీలింగ్ సినిమా చూస్తున్నప్పుడు రానివ్వకుండా తన అమ్ముల పొదిలో ఉన్న ఆయుధాలు, అది రైటింగ్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, డ్రామా బిల్డింగ్ కానివ్వండి, క్లైమాక్స్ తీసుకొచ్చేసరికి అక్కడ చేసే ప్రతి రివీల్ ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేస్తూ తీసుకెళ్లి పీక్ ఎమోషన్ తో ఎండ్ చేస్తారనమాట. సో దట్స్ వై ఐ లైక్ గౌతమ్. జెర్సీలో ఫ్లాస్ లేవా అంటే ఉన్నాయి, లాజిక్స్ ని డిఫై చేసేది లేదా అంటే ఉంది, బట్ డ్రామా పీక్ లెవెల్ వర్క్ అవుతుంది జెర్సీ, థ్యాంక్స్ టు ద యాక్టర్స్ ఇన్వాల్వ్ యాజ్ వెల్. నాని టెరిఫిక్ ఉన్నారు. నౌ కింగ్డమ్ కి వచ్చేసరికి ఏంటి, నేను మీడియా స్పేస్ లో ఉండడం వల్ల ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ దాదాపు అన్ని కవర్ చేసేస్తాను. సో నాకు టీజర్లు, ట్రైలర్లతో పాటు ఫిల్మ్ మేకర్స్ ఏం మాట్లాడుతున్నారు, ప్రొడ్యూసర్లు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ బాగా బుర్రలోకి ఎక్కేస్తాయి. సో నాగవంశీకి ఉన్న ధైర్యం ఈ సినిమా మీద, ఎందుకంటే మ్యాథ్స్ గారు వీటి ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు, మీరు ఈ సినిమాలో లాజిక్ ఏమన్నా ఎత్తుకొచ్చామో కానీ కింగ్డమ్ లో మీరు వెతికినా దొరకదు ఇలాంటి స్టేట్మెంట్లు కానివ్వండి. ఇలాంటి స్టేట్మెంట్లు మేబీ ఇంకెవరి డైరెక్టర్ మీద చెప్తే మేబీ సర్లే ప్రతి ప్రొడ్యూసర్ చెప్పేదే కదా అనుకుంటాం. కానీ నాగవంశీ గౌతమ్ నే చెప్తున్నప్పుడు ఎందుకో నమ్మబుద్ధి అయింది. అవును కదా, గౌతమ్ కదా ఇక్కడ అనే ధైర్యం ఉండిందని. సో ఇలా అన్ని బిల్డే ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్ అయితే ఏర్పడింది కింగ్డమ్ మీద. అండ్ అగైన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నీ ప్రాబ్లం కదా భయ్యా, సినిమాది కాదు కదా అని మీరు చాలా మంది అనొచ్చు. ఏ సినిమాకైనా నా వరకు ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్స్ అనే మొదటి 10 నిమిషాల వరకే ఉంటుంది. దాని తర్వాత నుంచి ఆ ఫస్ట్ 10 minutes మూవీలో ఏం జరుగుతుందో దట్ విల్ సెట్ ద టోన్ ఫర్ మీ. సో ఓకే ఇలా ఉండబోతుంది, ఓకే ఇలా ఉంటుంది అనమాట అనే దాంతో ఇక్కడే నా ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఏదైతే కానివ్వండి సెటిల్ అవుతాయి. నా కమింగ్ బ్యాక్ టు కింగ్డమ్ లో ఇష్యూస్ ఏంటి ఏది అని టు బి ఆనెస్ట్ ఇప్పుడు ఆలోచించుకుంటే, బికాస్ చాలా టైం అయింది, బికాస్ ఈ మూవీ మీద మేము చాలా డిస్కషన్ చేసాం కాబట్టి ఒక పెద్ద హ్యూజ్ లిస్ట్ వచ్చింది అనమాట. దానిలో మెయిన్లీ ఏంటి, ముందు కింగ్డమ్ లో నచ్చినవి మాట్లాడేసుకున్నాం. నాకు కింగ్డమ్ సినిమా బ్రదర్స్ మధ్య కథగా ఉన్నంతసేపు నాకు బాగా వర్కౌట్ అయింది. కానీ సినిమాలో ఈ సేవియర్ అనే ట్రోప్ ఏదైతే ఉందో, పయాంగిల్ అని ఏదైతే ఉందో, ఈ సెకండ్ పార్ట్ అసలు ఈ మధ్య తలనొప్పి అయిపోయింది ప్రతి సినిమాకి. ఈ సెకండ్ పార్ట్ అనేది, ఈ సెకండ్ పార్ట్ కోసం అని చెప్పేసి కొన్ని దాచుకుని కొన్ని ఓపెన్ చేసి అని ఏవైతే పెడదాం అనుకున్నారో తీసుకున్న ప్రతి చాయిస్ మిస్ఫైర్ అయింది. అంటే ఒక పాయింట్ తర్వాత అసలు క్యారెక్టర్ మోటివేషన్స్ అర్థం కావు మనకి, ఎవరు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అసలు సినిమాలో నాకు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు ఇది స్పాయిలర్స్ కూడా మాట్లాడేసుకోవచ్చు మనం. ఎలాగో స్పాయిలర్స్ డిస్కషన్ అన్నా కాబట్టి మూవీలో నాకు అస్సలు నచ్చింది అంటే దెర్ ఈస్ దిస్ మూమెంట్ వేర్ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫిలిం. కానీ ఈ సీన్ తర్వాత కంప్లీట్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. కంప్లీట్లీ ఇన్వెస్టెడ్ మూమెంట్ ఏదో చెప్తాను. సత్యదేవ్కి విజయ్కి మధ్య హార్బర్ లో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. అరే నువ్వు నన్ను ఎలాంటి ప్లేస్ లో పెడుతున్నావో తెలియదు, నీకు తెలుస్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఆ కంటైనర్ నెంబర్ ఏదో చెప్తాడు. సో దెర్ ఈస్ అ డెసిషన్ విజయ్ నీడ్స్ టు మేక్, దెర్ ఇస్ అ డెసిషన్ సత్యదేవ్ నీడ్స్ టు మేక్. అసలు ఇప్పుడు హీరో దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాడు, ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా హీరో ప్యాసివ్ గా ఉంటాడు. దిస్ ఈస్ ద మూమెంట్ వేర్ హీరో హ్యాస్ టు డూ సంథింగ్. సో ఈ మూమెంట్ వరకు నేను ఓన్లీ పరే ఎక్సైట్ అయ్యా, ఇప్పుడు ఏం చేస్తాడు హీరో. కానీ దీని తర్వాత జరిగింది అండ్ ద మూమెంట్ విచ్ టుక్ మీ ఆఫ్, కంప్లీట్లీ పుట్ మీ ఆఫ్. ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, సినిమాలో సత్యదేవ్ చనిపోతారు, తన చుట్టూ ఉన్న ట్రైబ్ అందరూ చనిపోతారు, వాళ్ళందరినీ ఒక చోట గుట్టలా పడేస్తారు. హీరో వెళ్ళి అది నీకు చెప్పినా కదరా వీళ్ళతో ఉంటే ఇట్లానే అవుతుంది అంటే ఎగ్జాక్ట్ డైలాగ్ కాదు, ఇదే మీనింగ్ వచ్చే ఒక డైలాగ్. అంటే నాకు ఇక్కడ కూడా హీరో ట్రైబ్ గురించి పెద్ద ఏం ఆలోచించట్లే. నెక్స్ట్ స్టెప్ ఏముంటది, వెళ్ళి బోటును లాగుతాడు. నాకు ఇక్కడ అర్థం కాదు, అరే నీ వల్ల చనిపోయారా, నీ వల్ల అంతమంది చనిపోయారు, నువ్వు ఏదో ఒకటి చూపి ఒక అంతర్మాత్రం ఏదో ఒకటి ఉండాలి కదా నీలో. ఎందుకంటే దీని తర్వాత నుంచి హీరో సేవియర్ మీకోసం నేనుంటా ఇది అది అంటాడు. కానీ నాకు ఎక్కడ హీరో నిజమే జెన్యున్ గా అంటున్నాడో లేదో అర్థమే కాలేదు సినిమాలో. అసలు హీరో మోటివేషన్స్ ఏంటి, యాక్చువల్లీ ఈ పోర్షన్స్ లో రకరకాల ట్విస్టులు ఇందాక చెప్పినట్టు వస్తూ ఉంటాయి. అసలు ప్రతి క్యారెక్టర్ మోటివేషన్ ఏంటి, హీరో హైర్ ఆఫీషియల్ ఏంటి, స్పైన్ తీసుకొస్తాడు వాడే చంపించేస్తాడు అండి. ఎందుకు చంపుతున్నావు నువ్వు, అసలు ఈ గ్యాంగ్ ని మొత్తం ఎరాడికేట్ చేయడానికి అసలు ఈ ట్రైబ్స్ తో సంబంధం ఏంది, వీళ్ళని చంపాల్సిన అవసరం ఏంది, టూ మెనీ క్వశ్చన్స్. సో ఇలానే చాలా అనమాట హీరో మోటివేషన్స్ దగ్గర నుంచి సబ్ ప్లాట్స్, మిగతా క్యారెక్టరైజేషన్స్, అండ్ ఆల్సో ఇంకొక బిగ్గెస్ట్ ఇష్యూ విత్ కింగ్డమ్ ఈజ్ ఎడిటింగ్. ఇలాంటి సినిమా నాకు ఒకటి ప్రాబ్లం ఏంటంటే, నాగవంశీ గారితో ఆయన ఇంటర్వ్యూలో అనేది చెప్తారు, ఒక సినిమా లెంత్ అనేది ఎంత ఉండాలనేది మేము చాలా పర్టికులర్ ఉంటాము అని చెప్పేసి. ఐ బిలీవ్ కింగ్డమ్ వాజ్ మచ్ లాంగర్ దెన్ వాట్ యూ హ్యావ్ సీన్. ఎందుకంటే ఈ సినిమాలో డ్రామా పన్నడానికి ఆ డ్యూరేషన్ అవసరం. దాన్ని కట్ చేసి ఒక రకంగా తీసుకొచ్చారు. కట్ చేయడం వల్ల చాలా సోల్ లేచిపోయింది అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. బికాస్ హీరోయిన్ క్యారెక్టర్ ఏదో చేస్తుంది, దాని మోటివేషన్ తెలియదు, సెకండ్ హాఫ్ లో చూడండి అంటారు. మీకు తెలుసు ఆ హృదయం లోపల సాంగ్ ఒకటి ఉండాలి అంటే. ఇవన్నీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, నేను జస్ట్ పాయింటర్స్ లో వెళ్ళిపోతున్నా ఇక్కడ.
అండ్ ఇవే కాకుండా అండ్ వన్ మోర్ థింగ్, సినిమాలో యాక్షన్ బ్లాక్స్ ఏవే వర్కౌట్ కాదు. దెర్ ఈస్ ఎ సైన్స్ బిహైండ్, దెర్ ఈస్ ఎ స్ట్రక్చర్, దెర్ ఈస్ ఎ ఒక సర్టన్ రిథమ్ ఉండాలి ఒక యాక్షన్ బ్లాక్ కి. స్టార్టింగ్ కూడా కింగ్డమ్ పోర్షన్స్ ఏవైతే పాత కాలంలో చూపించారో అక్కడ కూడా కొన్ని ఫ్రేమ్స్ బాగుంటాయి తప్ప ఆ యాక్షన్ సీన్ నీకు రివేటింగ్ గా అనిపించదు. సినిమాలో ఏ యాక్షన్ బ్లాక్ వర్కౌట్ కాలే. సో యాక్షన్ బ్లాక్స్ దగ్గర నుంచి ఇలాంటి మైన్యూట్ థింగ్స్, హీరో మోటివేషన్, ఓకే ఎడిటింగ్ అండ్ ఈ సెకండ్ పార్ట్ వల్ల చేసిన కొన్ని డెసిషన్స్ వల్ల కింగ్డమ్ అనే మూవీ అనుకున్న స్థాయికి చేరలేదేమో అని మా ఉద్దేశం. సో ఇప్పుడు ఏవైతే మేము మీకు చెప్పానో అవి ఇక నుండి ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా నుంచి. అగైన్ తైవ్యూకి మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ యాజ్ వెల్. ఇది పర్సనల్ గా నేనే తీసుకుని ప్రతి వీడియో నేనే డబ్ చేద్దాం అనుకుంటున్నాను, నేనే మీకు ప్రజెంట్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ నాకు ఒక ఆపర్చునిటీ మీతో కూడా పర్సనల్ గా ఒక లెవెల్లో కనెక్ట్ అవడానికి. బికాజ్ ఐఎమ్ షోయింగ్ మై సెల్ఫ్ ఇన్ ద వీడియోస్. ప్రతి వీడియోలో కనిపిస్తానా లేదా అంటే నాకు కుదిరిన దాన్ని బట్టి ఐ విల్ ట్రై. బట్ నన్ను నేను మీ ముందు ప్రజెంట్ చేసుకోవడానికి దీంట్లో ఎప్పుడైనా సరే వీడియోలో కనిపిస్తున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడే ఆ మనిషి పర్సనాలిటీ ఎంతో కొంత నీకు తెలుస్తుంది. సో ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూ గైస్ పర్సనల్లీ. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫీడ్బ్యాక్ personally. So please subscribe this channel and please encourage us as always. Now let's deep dive into what went wrong with Kingdom. సరే ఇప్పుడు దాకా ఏదో సోజ్ చెప్పావు, ఇంత చెప్పడం అవసరం అంటే ఫస్ట్ వీడియో కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోస్ నుంచి డైరెక్ట్ గా పాయింట్లోకి వెళ్ళిపోం. వెల్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ డైవ్ ఇన్ వాట్ వెంట్ రాంగ్ విత్ కింగ్డమ్. పాయింట్ 1, ఒరిజినాలిటీ. గౌతమ్ మీద చాలా ప్రెషర్ ఉండింది బికాజ్ ఆడియన్స్ గా మనకి ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ నాగవంశీ గారు చెప్పినట్టు గౌతమ్ కేజీఎఫ్ లాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది కింగ్డమ్ అన్నారు. వీళ్ళు కేజీఎఫ్ కూడా పాయింట్ కొత్తదేం కాదు, ప్రశాంత్ నీల్ ట్రీట్మెంట్ మేడ్ ఇట్ స్పెషల్. సో ఒక మాస్ ఫిల్మ్ మేకర్ తీస్తే కేజీఎఫ్ వచ్చినప్పుడు గౌతమ్ లాంటి క్లాస్ ఫిల్మ్ మేకర్ ఇలాంటి డ్రామాని ఎలా డీల్ చేస్తారు, ఎంత కొత్తగా మనకు చూపిస్తారు అని ఆడియన్స్ రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యింది సినిమా చూస్తున్నంత సేపు మనకి వేరే సినిమాలు గుర్తు రావడం. కేజీఎఫ్ కానివ్వండి, రెట్రో కానివ్వండి, కలేజా కానివ్వండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రెడ్ వెడ్డింగ్ సీన్ కానివ్వండి, ప్రాబ్లమ్ ఏజ్ గుర్తు రావడంలో తప్పలేదు. కానీ మనం ఈ సినిమాలో ఆ సీన్స్ గానీ, ఆ ట్రీట్మెంట్ గానీ, ఆ సీక్వెన్సెస్ గానీ చూస్తున్న వాటికన్నా గుర్తొచ్చిన సినిమాలు ఇంకా బెటర్ ఉంటాం. సో దట్స్ ద ఇష్యూ. అసలు అంతెందుకండి, నేను ఈ వీడియో రాద్దామని కూర్చున్నప్పుడు నాకు అది సింహాద్రి సెకండ్ హాఫ్ స్టోరీయే కదా కింగ్డమ్ మొత్తం అన్నట్టు అనిపించింది నాకు. సో దట్ వాస్ ద ఇష్యూ. గౌతమ్ నుంచి ఒక కొత్తదనం కోరుకున్న ఆడియన్స్ కి ఎస్ గౌతమ్ డిడ్ సంథింగ్ న్యూ. అంటే ఆ శ్రీలంకన్ సెటప్ కానివ్వండి, ఆ డైలాగ్స్ క్యారెక్టర్స్ మధ్య వచ్చాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో కానివ్వండి, మనకు కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. కానీ రివీల్ బై రివీల్ వెళ్లే ముందు ఎమోషన్ ఎన్హాన్స్ అవ్వాల్సింది పోయి మనకి అరే ఏంట్రా ఇది అరే ఫీలింగ్ తీసుకొచ్చింది అనమాట. సో రైటింగ్ నుండే వచ్చిందా ఆర్ ఎడిటింగ్ లో వచ్చిందా అనేది మనకు తెలియదు. బట్ నాకైతే ఎడిటింగ్ అనిపించింది కాబట్టి ఇక్కడ ఫోకస్ చేస్తున్నా. వాల్టర్ మచ్ అనే ఒక ఫేమస్ ఎడిటర్ ఎడిటింగ్ కి సంబంధించి ఆయన ఫాలో అయ్యే ఫార్ములా ఒకటి చెప్పారు. దీన్నే రూల్ ఆఫ్ 6 అంటారు అనమాట. వీటిలో ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. అవే ఎమోషన్, స్టోరీ అండ్ రిథమ్. నువ్వు చేసే ప్రతి కట్ లో ఎమోషన్ అనేది సెంటర్ ఫోకస్ అయి ఉండాలి. నువ్వు చేసే ప్రతి కట్ స్టోరీని ఏదర్ ముందుకైనా తీసుకెళ్ళాలి ఆర్ ఎక్స్ట్రా కంటెక్స్ట్ అయినా యాడ్ చేయాలి. అండ్ లాస్ట్లీ నువ్వు చేసే ప్రతి కట్ లో ఒక రిథమ్ మెయింటైన్ చేయాలి. ఎమోషన్ సీన్స్ లో ఫాస్ట్ కట్స్ చేసేసి ఫాస్ట్ చేయాల్సిన చోట స్లో కట్స్ పెట్టి ఇవన్నీ చేస్తే రిథమ్ దెబ్బతింటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కష్టాల్లో ఉంటారు, ఒక సేవియర్ వచ్చి వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళకి లీడర్ అవుతాడు. ఇలా చాలా మూవీస్ లో ఉన్న ప్లాటే. కానీ ఆ మూవీస్ లో హీరో ఇంటర్నల్ జర్నీ అండ్ ఎక్స్టర్నల్ జర్నీ మోటివేషన్స్ యూజువల్లీ అలైన్ అవుతాయి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు నిజంగానే కష్టాల్లోనే ఉన్నారు, వాళ్ళని హీరో కాపాడకపోతే ఇంకా వాళ్ళకి లైఫే లేదు అనే ఫీలింగ్ వస్తుంది మనకి. కానీ పోయి వీళ్ళకి కష్టాలే ఎక్కువ జరుగుతాయి. వీళ్ళకి మంచి చిన్న చితక జరిగిన మెయిన్ వీళ్ళు చనిపోవడానికి కారణం హీరో అవుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి, బాహుబలి, కేజీఎఫ్ ఇలాంటి మూవీస్ తీసుకుందాం. హీరో ఎందుకు జనాలను లీడ్ చేస్తాడు, ఎందుకు సేవియర్ అవుతాడంటే తన పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన స్టోరీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి చేస్తారు. ఛత్రపతి అండ్ కేజీఎఫ్ లో ఈ మదర్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు లీడర్ అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది చెప్తుంది. సో వీళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఇన్ఫాక్ట్ కేజీఎఫ్ లో రాకీ చేసే ప్రతి పని వెనుక ఒక ఫ్లాష్ కట్ వేసి మరీ తన చైల్డ్హుడ్ లో రీజన్ ఏంటో చూపిస్తారు. బాహుబలిలో అయితే శివుడి క్యారెక్టర్ కి వాళ్ళ నాన్న గొప్పదని తెలిసాక
ఇన్స్పైర్ అయ్యి ఆ లెగసీని నిలబెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ కింగ్డమ్ లో సూరి మీరు గమనించండి, ఎంటైర్ సెకండ్ హాఫ్ అంతా హీరో ఏమీ చేయడు. క్యారెక్టర్ రైటింగ్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, యాక్టివ్ హీరో అండ్ ప్యాసివ్ హీరో అని. యాక్టివ్ హీరో అంటే స్టోరీ ముందుకు వెళ్ళడానికి జరిగే ప్రతి ఇన్సిడెంట్ హీరోనే డైరెక్ట్ చేస్తాడు. బాహుబలిలో శివుడు లాగా అనమాట. ఆ కొండ ఎక్కడము, మాస్క్ వెనకాల ఎవరున్నారని వెతకడం, ఆమెకి హెల్ప్ చేయడానికి మహిష్మతి వెళ్ళడము, అక్కడ తనకి తెలియకుండానే తన అమ్మని సేవ్ చేయడము, దానివల్ల కట్టప్ప చేసి చేయడము, దానివల్ల తన పాస్ట్ గురించి తనకి తెలియడం, ఇలా స్టోరీకి ముందుకు వెళ్ళే ప్రతి సిచ్యువేషన్ ని శివుడే క్రియేట్ చేసుకుంటాడు. దీనికి టోటల్లీ ఆపోజిట్ కాన్సెప్ట్ తీసుకుందాం, అదే ప్యాసివ్ హీరో. డ్యూన్ మూవీ మీలో చాలా మంది చూసే ఉంటారుగా, అదే ఎగ్జాంపుల్. హీరో లిటరల్లీ ఏమి చేయడు. ఫస్ట్ పార్ట్ లో వేరే ప్లానెట్ కి వెళ్తాడు, ఫ్యామిలీ మొత్తాన్ని విలన్ లేపేస్తారు, సినిమా అంతా ఎస్కేప్ అవుతూనే ఉంటాడు. లాస్ట్ కి అదే ప్లానెట్ లో విలన్స్ కి అగేన్స్ట్ గా ఉన్న వేరే ట్రైబ్ తో కలిసిపోతాడు, రివెంజ్ తీసుకుందాం అని ఫిక్స్ అవుతాడు. కానీ డ్యూన్ లో ఈ పాజిటివ్ హీరో అనేది ఎందుకు వర్క్ అవుతుంది అంటే, హీరో అసలు ఆ సేవియర్ రోల్ ని రిజెక్ట్ చేస్తాడు, మ్యానిపులేషన్ అని క్లియర్ గా చెప్తాడు, అయినా వాళ్ళు వినరు, కలేజాలో ఊరి జనం లాగా. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, హీరో వాళ్ళకి లీడర్ అయినప్పుడు తను క్లియర్ గా ఒక సెల్ఫిష్ రీజన్ వల్లే చేస్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేస్తారు. మోటివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ ఒక నేరేటివ్ ని ఫాలో అవడానికి. డ్యూన్ లో తన ఫ్యామిలీ సర్వైవల్ కోసమే అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు అని క్లియర్లీ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే ప్యాసివ్ హీరో అయినా సరే అద్భుతంగా వర్క్ అవుతుంది అక్కడ. అండ్ ఇంకొకటి, యుగానికి ఒక్కడి మూవీ తీసుకుందాం, అందులో హీరోకి వాళ్ళు ఎవరో తెలియదు అండ్ అందరూ హీరోని అవమానిస్తారు వాళ్ళ దగ్గరికి రాగానే. కానీ ప్రాఫెసీ ఫుల్ఫిల్ చేయడంలో ఇదంతా ఒక పార్ట్ అని తెలిసాక, హీరోకి పవర్స్ వచ్చాక తన క్యారెక్టర్ క్లియర్ గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఒక స్పిరిచువల్ డివైస్ యూజ్ చేసి హీరో ఆ జనాల్ని ఎందుకు ఓన్ చేసుకున్నాడో చూపించారు. సూరి ఎందుకు హీరోయిన్ దగ్గర ఉంటాడు? సూరికి చిన్నప్పటి నుంచి ప్రేమ దొరకలేదు, అందరూ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే. సో ఫస్ట్ టైం ఒక అమ్మాయి ప్రేమ చూపిస్తే కరిగిపోతాడు, వదిలి వెళ్ళాలని అనుకోడు. కానీ ఆ అమ్మాయి ప్రేమ ఎక్కడ చూపించింది? మనకు తెలుసు, ఆ హృదయం లోపల సాంగ్, ఆ మౌంటాజ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆ సాంగ్ ఏది? వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఏది? మూవీలో ఇది ఎంత హ్యూజ్ డెసిషన్ అంటే, ఇన్ఫాక్ట్ మూవీ డెడ్ అయిపోయింది ఇక్కడే చాలా మందికి. నౌ ఇమాజిన్, సూరికి హీరోయిన్ కి మధ్య ఒక లవ్ ట్రాక్ ఉంది. అప్పటిదాకా లైఫ్ లో ప్రేమ లేనోడు ఫస్ట్ టైం ప్రేమించిన అమ్మాయి చెప్పిందని ఆగిపోయాడు. కానీ ఆమె వీడిని మోసం చేసి ఆపేస్తుంది. ఆ సంగతి వీడికి తెలియదు. దీనివల్ల వాళ్ళ అన్నం చనిపోతాడు. ఎమోషనల్ ఎంత హార్డ్ హిట్టింగ్ ఉంటది ఈ ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే. అన్ఫార్చునేట్లీ సినిమాలో ఇవేం జరగలేదు, సో అలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలేజా రిఫరెన్స్ తీసుకుందాం. కలేజాలో ఆ ఊళ్ళో వాళ్ళతో మూమెంట్స్ ఉంటాయి. ఆ చిన్నపిల్లని సేవ్ చేయడము, బేబీకి చిచ్చు అని పేరు పెట్టడము, ఇలాంటి మూమెంట్స్ వల్ల ఆ ఊర్లో వాళ్ళతో మనం కూడా సింపథైజ్ అవుతాం. కింగ్డమ్ లో అలా జరగదు, ఇన్ఫాక్ట్ రివర్స్ అవుతుంది. సూర్యేమో ఏదో వాళ్ళ అన్న కోసం వస్తే వీళ్ళెందుకు హేట్ చేస్తున్నారు అనిపిస్తుంది మనకి. సో వాళ్ళు పోయాక కూడా పెద్దగా ఏమనిపించదు. ప్లాట్ హోల్స్ అన్ని క్వశ్చన్స్ లాగా చదివేసి పార్ట్ 2 లో చూసుకోండి అని వెళ్ళిపోతే, దట్ ఈస్ జస్ట్ సారీ టు సే లేజీ ఫిల్మ్ మేకింగ్. నెంబర్ 6, యాక్షన్ బ్లాక్స్. ఈ మూవీలో వర్క్ అవని ఇంకొక ఆస్పెక్ట్ యాక్షన్ సీన్స్. మీరు స్పై థ్రిల్లర్స్ తీసుకున్నా, గ్యాంగ్స్టర్ డ్రామా తీసుకున్నా, ఈ జానర్ మూవీస్ లో యూజువల్లీ యాక్షన్ సీన్స్ బాగుంటాయి. అప్పటిదాకా బిల్డ్ చేసిన థ్రిల్ కైనా డ్రామాకైనా ఒక పే ఆఫ్ దొరకాలంటే మంచి యాక్షన్ బ్లాక్స్ పడాల్సింది. ఎంతమంది చనిపోయారు అని. సో ఫైనల్ సీక్వెన్స్ ఫాల్స్ ఫ్లాట్. ఇవి నేరేటివ్ రీజన్స్, కానీ టెక్నికల్లీ కూడా యాక్షన్ సీన్స్ ఆర్ నాట్ కొరియోగ్రాఫ్డ్ వెల్. ఏదో ఇది జరిగింది అని అయిపోతున్నట్టు ఉంటాయి, కానీ ఒక టెన్షన్ బిల్డ్ చేయడం అనేది ప్రాపర్ గా అవ్వదు ఎక్కడ. గౌతమ్ ఇస్ న్యూ టు యాక్షన్ మ్యాన్, సో ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అనిపించింది. సంహౌ కవరేజ్ మిస్ అయింది అని అనిపించింది నాకైతే. అండ్ ఎడిటింగ్ కూడా చాపీ ఉంటుంది యాక్షన్ బ్లాక్స్ లో. నౌ మూవింగ్ ఆన్ టు సమ్వాట్ ది లాస్ట్ రీజన్, నెంబర్ 7, మార్కెటింగ్ హైప్ వర్సెస్ యాక్చువల్ కంటెంట్. ఏ మూవీకైనా మార్కెటింగ్ అప్పుడే ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ మార్కెటింగ్ ఒక పాన్ ఇండియా మూవీ లానే చేశారు. స్పై ఎలిమెంట్స్ అని, వరల్డ్ బిల్డింగ్ అని, గ్యాంగ్స్టర్ డ్రామా అని. ఫస్ట్ టీజర్ లో వాయిస్ ఓవరే తారక్, రణబీర్, సూర్య లాంటి బిగ్ స్టార్స్ తో చేయించారు. పోస్టర్ అండ్ ప్రమోషనల్ మెటీరియల్ అంతా ట్రూత్ అండ్ బిట్రేయల్ మీద ఫోకస్ తోనే ఉంటుంది. ఇది ఒక విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్పెక్టాకిల్ అన్నట్టు ప్రమోట్ చేశారు. కానీ ఇది పాన్ ఇండియా నెరేటివ్ లో ఉండాల్సిన మూవీనా? ఇద్దరు బ్రదర్స్ మధ్య స్టోరీ కదా, దాని మీద ఫోకస్ ఉండాలి కదా, అదే మిస్ అయింది. మార్కెటింగ్ లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన టోన్ కి మూవీలో టోన్ కి చాలా తేడా ఉంది. అది చాలదన్నట్టు మధ్యలో ఈ సేవియర్ ఎలిమెంట్స్ అండ్ ఆల్ ఒక డిస్ట్రాక్షన్ లానే అనిపించాయి. అండ్ మిగతాదంతా జస్ట్ ప్యాడెడ్ గా, ఏదో ఫోర్స్డ్ గా, ఏవో ఫాస్ట్ గా, ఏవో అండర్వెల్మింగ్ గా, అండర్ బేక్డ్ గా అనిపించాయి. అండ్ ద ఐరనీ మ్యాన్, ఇట్స్ సో 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 అన్ఫార్చునేట్. మార్కెటింగ్ లో ఒక యాక్షన్ డ్రామా ప్రామిస్ చేశారు, కానీ ఈ మూవీ ఒక క్యారెక్టర్ డ్రామా అండ్ వరల్డ్ బిల్డింగ్ ఫోకస్ మీద వెళ్లే ఒక 2 పార్టర్. సంహౌ ఈ యాంగిల్ మార్కెటింగ్ లో మిస్ అయింది. అలానే రిలీజ్ డే డిలే అవడం కూడా ఒక బిగ్ బ్లోనే. బికాస్ అప్పటికే రెట్రో మూవీ వచ్చేసింది, అది కూడా ఆల్మోస్ట్ సిమిలియర్ థీమ్స్ ఉన్న స్టోరీనే. సో ఆడియన్స్ కి ఒక ఫెటిక్ కూడా ఉంది. ఇది చాలదన్నట్టు అసలు నార్మల్ గానే సీక్వెల్ మూవీస్ అంటే ఒక జనరల్ ఫెటిక్ వచ్చేసింది.
అండ్ అది కూడా కంబైన్ అయింది మూవీలో ఫ్లో. అది మూవీ రిలీజ్ ముందు మార్కెటింగ్ మిస్ మ్యాచ్ వల్ల కావచ్చు, రిలీజ్ అయ్యాక మూవీలో ఇష్యూస్ వల్ల కావచ్చు, ఒక డిసప్పాయింట్మెంట్ అనేది అయితే చాలా మందికి వచ్చింది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక రేస్ ని గెలవడానికి కావాల్సిన అన్ని ఆయుధాలు ఉన్నాయి, బట్ ఫినిష్ లైన్ కూడా రీచ్ అవ్వలేదే అనే ఫీలింగ్. ఒకవేళ ఈ 2 పార్ట్ స్ప్లిట్ లేకుండా తీస్తే ఆర్ పాన్ ఇండియా ఫార్మాట్ కాకుండా ఒక డ్రామాలా చేసుకుంటూ పోతే రిజల్ట్ ఇంకెలా ఉండేది? అట్లీస్ట్ ఈ ఆలోచన అయితే రాకుండా ఉండదు. వరల్డ్ బిల్డింగ్ అండ్ స్కేల్ ఉన్నంత మాత్రాన పాన్ ఇండియా హిట్ అవ్వ అనేది కింగ్డమ్ మూవీ రిజల్ట్ తో మనకు అర్థమైంది. బట్ స్టిల్ ఈ మూవీలో సిల్వర్ లైనింగ్స్ ఉన్నాయి. విజయ్ ఈ స్టిల్ ఎ డామ్ గుడ్ పర్ఫార్మర్. తన సీన్స్ అప్పుడు హీ ఓన్ ద స్క్రీన్. అండ్ గౌతమ్ ఇస్ స్టిల్ ఎ గుడ్ రైటర్ డైరెక్టర్. కాకపోతే ఈ మూవీకి వచ్చేసరికి డైరెక్టర్ గా హీ డిడ్ ఎ బెటర్ జాబ్ దాన్ ద రైటర్. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని మూమెంట్స్ తక్కువే ఉన్నా అవి బాగానే వర్కౌట్ అవుతాయి. ఈసారి ఫోకస్ చేసి బెటర్ గా సెట్ చేసుకుంటే ఖచ్చితంగా హీ కెన్ డెలివర్ ఎ బెటర్ ఫిల్మ్. అండ్ ఐ రియల్లీ విష్ ఎవ్రీ వన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మేక్ బెటర్ ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ అగైన్ ఇక్కడ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటే మేము చెప్పిన పాయింట్స్ వల్ల అని చెప్పేసి మేము అంటలే. అందరూ అంటారు కదా ఫెయిల్యూర్ టీచర్స్ us మోర్ దాన్ సక్సెస్ అని. సో మేమే ఇంతగా అనుకుని మేము ఇది అనుకున్నప్పుడు ఒక ఫిలిం మేకర్ వాళ్ళు ఇంకెంత ఆలోచిస్తారు, వాళ్ళు ఇంకెంత డైసెక్ట్ చేస్తారు చెప్పండి. సో అగైన్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో. ఫార్మాట్ ఎలా ఉంది, నా నారేషన్ ఎలా ఉంది, మా పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేది కింద డీటెయిల్ గా చెప్పండి. అండ్ నేను మళ్ళీ 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 చెప్తున్నమాట, ఇది మాకేదో తెలుసు, ఇవి చేసుంటే అయిపోతుంది, ఇవి చేసుంటే అయిపోయేదని కాదు. నాకు బాగా నచ్చిన టీవీ షోలో ఒక చిన్న లైన్ ఉందన్నమాట, బీ క్యూరియస్ నాట్ జడ్జిమెంటల్ అని. సో వీఆర్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్ హియర్, వీఆర్ బీయింగ్ క్యూరియస్ ఆన్ వై దిస్ ఫిల్మ్ డిడ్ంట్ వర్క్. సో ఆ క్యూరియాసిటీ నుంచి వచ్చిన పాయింట్స్ ఏవి, ఆ క్యూరియాసిటీ నుంచి వచ్చిన వీడియోనే వాట్ వెంట్ రాంగ్ విత్ కింగ్డమ్. సో ఈ పాయింట్స్ తో మీరు రిలేట్ అయ్యారా, ఆర్ మీకేమైనా ఇంకొత్త పాయింట్స్ వచ్చినాయా, ఆర్ మా పాయింట్స్ తో మీరు ఏమైనా డిసగ్రీ అయితే కింద కమెంట్స్ లో ప్లీజ్ డీటెయిల్ గా మెన్షన్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాయినాథ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ డే.